హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ 1లో షాఫ్ట్స్, కీస్ అండ్ కప్లింగ్స్లో మనం షాఫ్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక షాఫ్ట్ని ఎలా డిజైన్ చేయాలి, సో దాని యొక్క డయామీటర్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసుకున్నాము. అండ్ ఆ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు కంబైన్డ్ టార్షన్ అండ్ బెండింగ్ లేదా ఓన్లీ బెండింగ్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆ షాఫ్ట్ యొక్క సైజు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఎప్పుడు అంటే ఈ షాఫ్ట్ మీద మనకి ఏదైతే ఫ్లక్చువేటింగ్ లోడ్స్ వస్తున్నాయో, ఫ్లక్చువేటింగ్ లోడ్స్ అంటే ఒక్కొక్కసారి గ్రాడ్యువల్గా లోడ్ పడవచ్చు ఆ షాఫ్ట్ మీద, ఒక్కోసారి సడన్గా పడవచ్చు, ఒక్కొక్కసారి హెవీ షాక్స్ రావచ్చు. సో ఇలా ఏంటి అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఆ షాఫ్ట్ మీద లోడ్స్ పడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ షాఫ్ట్ని మనం ఎలా డిజైన్ చేయాలి అనేది ఈరోజు ఒక బేసిక్ ప్రాబ్లం అనేది మనం తీసుకుందాం. ఓకే, సో దీనికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన 600+ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. సో అవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మనకు లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఆ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాము. సో మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. ఎప్పటికప్పుడు రెగ్యులర్ వీడియోస్ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి. ఈరోజు ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ మైల్డ్ స్టీల్ షాఫ్ట్ ట్రాన్స్మిట్స్ 20 కిలోవాట్ పవర్. ఒక ఎంఎస్ షాఫ్ట్ ఏదైతే ఉందో అది 20 కిలోవాట్ పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది ఎట్ 200 RPM. అంటే దాని యొక్క స్పీడ్ ఎంత, 200 RPMలో ఆ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. అండ్ ఈ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ ఆఫ్ 560 న్యూటన్ మీటర్. అంటే ఆ షాఫ్ట్ అనేది బెండింగ్ మూమెంట్ అనేది దాని మీద యాక్ట్ అవుతుంది. ఎంత యాక్ట్ అవుతుంది? 560 న్యూటన్ మీటర్ యాక్ట్ అవుతుంది. ద అలౌబుల్ షియర్ స్ట్రెస్ అండ్ టెన్జైల్ స్ట్రెస్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెస్ ఆర్ 42 న్యూటన్ మీటర్స్ షియర్ స్ట్రెస్ అండ్ టెన్జైల్ స్ట్రెస్ లేదా కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత 56 న్యూటన్ పర్ mm². సో ఇలా కండిషన్లో ఉంటే వాట్ సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ విల్ బి రిక్వైర్డ్? ఏ సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ మనకి కావాలి? ఇఫ్ ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్స్. సో ఈ కండిషన్ చూసారా? సో ఎప్పుడు మనం డిజైన్ చేయాలి? సబ్జెక్టెడ్ టు గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్స్. సో మనం ఆ షాఫ్ట్ మీద గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్స్ అంటే ఆ లోడ్స్ని గ్రాడ్యువల్గా అప్లై చేస్తే అప్పుడు ఆ షాఫ్ట్ యొక్క డయామీటర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం వచ్చేది షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ఫ్లక్చువేటింగ్ లోడ్స్. ఓకే, సో ఈ ఫ్లక్చువేటింగ్ లోడ్స్లోనే మనకి గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడు లేదా సడన్లీ అప్లైడ్ లోడు, సో ఇలా మనకి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కాన్స్టెంట్లు ఉంటాయి. సో ఆ కాన్స్టెంట్లు ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది కేటీ అండ్ కేఎం. ఓకే, సో ఈ కేటీ కేఎం ఏంటి అంటే కంబైన్డ్ షాక్ అండ్ ఫ్యాటిగ్యూ ఫ్యాక్టర్. సో ఇది కంబైన్డ్ షాక్ అండ్ ఫ్యాటిగ్యూ ఫ్యాక్టర్ ఫర్ టీ అంటే మనకి టార్షన్. ఓకే, ఎం అంటే బెండింగ్ మూమెంట్. అంటే సపోజ్ మనకి సడన్గా కానీ గ్రాడ్యువల్గా కానీ లోడ్స్ వేసినప్పుడు ఆ షాఫ్ట్ మీద టార్షనల్గా ఏదైతే ఫ్యాక్టర్ వచ్చిందో, ఓకే,
ఆ ఫ్యాక్టర్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో మనం ప్రాబ్లం చేస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇది టోర్షన్ అండ్ ఇది బెండింగ్ మూమెంట్. ఓకే, సో మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయని చెప్పాం కదా. సో అది ఏంటి అంటే మనం లోడ్ గ్రాడ్యువల్గా అప్లై చేస్తే ఇది గుర్తుంచుకోవాలి. సో అందుకోసమే చెప్తున్నాను. సో గ్రాడ్యువల్లీ అప్లై లోడ్స్కి ఈ కేఎం వాల్యూ ఎంత ఉంటుంది అంటే గ్రాడ్యువల్లీ అప్లై లోడ్స్కి 1.5, ఇది కాన్స్టెంట్. అదే కేటీ, ఓకే, సో కేటీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.0, సో 1. అండ్ సడన్లీ అప్లైడ్ లోడ్స్, సో మనకి ప్రాబ్లంలో ఎలా గ్రాడ్యువల్గా అప్లై అవుతుందా అండ్ సడన్గా అప్లై అవుతుందా అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఆ ప్రాబ్లం అనేది చేయొచ్చు. సో సడన్లీ అప్లైడ్ లోడ్స్ అప్పుడు ఈ కేఎం వాల్యూ ఎంత అవుతుంది అంటే 1.5 నుంచి 2 వరకు వ్యారీ అవుతుంది. సో అది మనం అక్కడ ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు. అండ్ కేటీ వాల్యూ వచ్చేసరికి 1.0 నుంచి 1.5. ఓకే, ఇది ఎప్పుడు సడన్లీ అప్లై లోడ్స్ చేసినప్పుడు మైనర్ షాక్స్ ఏమైనా వస్తే ఆ షాఫ్ట్ మీద మైనర్ షాక్స్ వస్తే, సడన్గా లోడ్ అప్లై చేసినప్పుడు మైనర్ షాక్స్ వస్తే కేఎం వాల్యూ ఎంత తీసుకోవాలి, కేటీ వాల్యూ ఎంత తీసుకోవాలి. ఓకే, సో సడన్లీ అప్లైడ్ లోడ్స్ మనం సడన్గా లోడ్ అప్లై చేసినప్పుడు ఇందాక మైనర్ షాక్స్ ఏవైనా వస్తే దానికి అనుకున్నాం కదా. ఇప్పుడు హెవీగా దానిలో ఏమైనా షాక్స్ వస్తే, సో అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 2.0 నుంచి 3.0, 2 to 3, అండ్ ఇది 1.5 నుంచి 3.0. ఓకే, సో ఈ వాల్యూ అనేది మనం క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు మనకి ఇది గ్రాడ్యువల్గా అప్లై లోడ్ అయిందా లేదా సడన్గా అప్లై అయిందా అనే దాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు గివెన్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం రాద్దాము. సో గివెన్ డేటాలో షాఫ్ట్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది, 20 కిలోవాట్. ఓకే, సో 20 కిలోవాట్ కాబట్టి మనం ఏం చేస్తాము అంటే P ఈక్వల్ టు 20 కిలోవాట్. సో ఇదే కదా మనం రాసుకున్నాము. అండ్ స్పీడ్ N ఈక్వల్ టు 200 RPM. ఓకే, ఈ 20 కిలోవాట్ను మనం ఏం చేస్తాము అంటే వాట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 20 into 10³ వాట్స్. ఓకే, సో ఇప్పుడు ఇది కాకుండా ఇంకేం ఇచ్చారు మనకి అంటే, ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చారు అంటే మనకి బెండింగ్ మూమెంట్ 560 న్యూటన్ మీటర్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు 42 Nm². అండ్ ఇక్కడ టెన్జైల్ స్ట్రెస్, ఓకే, లేదా దాన్నే మనం కంప్రెసివ్ స్ట్రెస్ అనుకోవచ్చు. సో ఇది మనకి టెన్జైల్ స్ట్రెస్ ఎంత వస్తుంది, 56 Nm². ఓకే, ఈ బెండింగ్ మూమెంట్ ఇచ్చారు కదా. సో బెండింగ్ మూమెంట్ని కూడా రాసుకుందాం. సో బెండింగ్ మూమెంట్ M ఈక్వల్ టు 560 న్యూటన్ మీటర్. ఓకే, సో ఇప్పటికి ఈ ప్రాబ్లంలో ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకున్నాము. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, డై ఆఫ్ షాఫ్ట్
డి ఈక్వల్ టు ఎంత. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ కేఎం కేటీ వచ్చాయో, అంటే గ్రాడ్యువల్లీ అప్లై లోడ్స్ వచ్చాయో, సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే రెండు మెయిన్ ఫార్ములాస్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్. ఓకే, సో ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ టీఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎం ఇంటూ బెండింగ్ మూమెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ కేటీ ఇంటూ టీ. ఓకే, టీ అంటే ఏంటి మనకి టార్క్ ట్రాన్స్మిటెడ్ హోల్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. సో ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి అంటే ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్. సో ఇది ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్, ఇది ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్. సో ఎంఈ ఈక్వల్ టు ఆఫ్ కేఎం మల్టిప్లైడ్ బై బెండింగ్ మూమెంట్ ప్లస్ మళ్ళీ ఇదంతా ఈ టీ వచ్చేస్తుంది టోటల్గా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎం ఇంటూ ఎం స్క్వేర్ మల్టిప్లైడ్ బై ప్లస్ కేటీ ఇంటూ టీ స్క్వేర్. సో ఈ రెండు మనం ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి గుర్తుండాలి. సో ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ టీఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎం మల్టిప్లైడ్ బై బెండింగ్ మూమెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ కేటీ ఇంటూ టీ హోల్ స్క్వేర్. ఓకే, రెండోది ఏంటి ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ ఎంఈ ఈక్వల్ టు ఆఫ్ కేఎం ఇంటూ ఎం ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎం ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్. సో ఇక్కడికి డిఫరెన్స్ ఉంది, మనం కొంచెం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ప్లస్ కేటీ ఇంటూ టీ పవర్ ఆఫ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చారు, ఇందులో కేఎం వాల్యూ తెలుసు. ఓకే, సో కేఎం వాల్యూ అంతా మనకి ఇది గ్రాడ్యువల్లీ అప్లై లోడ్ కాబట్టి కేఎం వాల్యూ 1.5. సో కేఎం ఈక్వల్ టు 1.5, కేటీ వాల్యూ 1. ఓకే, అండ్ ఇంకేం తెలుసు మనకి అంటే ఇక్కడ ఎమ్ బెండింగ్ మూమెంట్ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఓకే, సో ఇంకేం తెలియాలి మనకి ఇంకేం తెలియాలి అంటే ఇక్కడ టీ అనేది తెలియాలి. సో టీ తెలియాలి అంటే టార్క్ యొక్క ఫార్ములా ఏంటి, టార్క్ ఈక్వల్ టు ఓకే, సో టార్క్ ఈక్వల్ టు మనకి ఎంత అనేది తెలియాలి. సో మనకి పవర్ ఫార్ములా తెలుసు. సో పవర్ P ఈక్వల్ టు 2π/NT/60 అంతే కదా. సో ఇప్పుడు మనకి ఇందులోంచి టార్క్ అనేది వస్తుంది. సో ఈ టీని ఇటువైపు తీసుకొచ్చి ఈ పీని ఇటువైపు తీసుకెళ్తే సో టార్క్ T ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది అంటే 60. సో ఇటువైపు తీసుకెళ్తే 60p/2πN. ఓకే, సో ఇప్పుడు 60 ఇంటూ ఇక్కడ పవర్ ఎంత ఇచ్చారు మనకి 20 కిలోవాట్. ఓకే, సో ఈ 20 కిలోవాట్ అంటే 20 ఇంటూ 10⁻³ ఇంటూ 5 వాల్యూ ఇంటూ స్పీడ్ ఎంత ఇచ్చారు 200. సో 200 వేస్తే మనకి 955.4. ఓకే, సో 955.4 న్యూటన్ మీటర్ వస్తుంది. సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. సో ఇక్కడ
ఈ టీ వాల్యూ కూడా మనకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ టీఈ, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఎంఈ, సో ఈ రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇందులో అన్నీ మనకి తెలుసు. సో ఎందుకు మనం ఇవి ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే మనకి ఫార్ములా ఉంది, టీఈ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ మల్టిప్లైడ్ బై పైడి క్యూబ్ బై 16. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి ఈ డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకోసమే మనం ఈ టీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, సో షియర్ స్ట్రెస్ తెలుసు, సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, అలాగే మనకి బెండింగ్ మూమెంట్, సో ఎంఈ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో దానికి కూడా ఫార్ములా ఉంది. అది టెన్జైల్ స్ట్రెస్ ఇంటూ పైడి క్యూబ్ బై 32. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలోంచి కూడా డయామీటర్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ రెండిట్లో ఏదైతే డయామీటర్ ఎక్కువ వస్తుందో ఆ డయామీటర్ని మనం డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్గా కనుక్కుంటాము. సో ఇప్పుడు మనం టీఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. సో టీఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎం వాల్యూ ఎంత 1.5, బెండింగ్ మూమెంట్ వాల్యూ ఎంత, సో బెండింగ్ మూమెంట్ ఆల్రెడీ మనం రాసుకున్నాము, అది ఎంత 560 న్యూటన్ మీటర్. సో 560 హోల్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై కేటీ వాల్యూ ఎంత 1 ఇంటూ టీ వాల్యూ ఎంత, సో మనం ఆల్రెడీ టార్క్ వాల్యూ మనం చేసుకున్నాము, సో అది 955.4 హోల్ స్క్వేర్. సో ఇంతే కదా. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే, సో నేను ఆల్రెడీ చేసుకున్నాను, ఈ సింప్లిఫై అనేది చేసి ఉంచాను. సో మీకు డౌట్ వస్తే మళ్ళీ మీరు చేసుకోవచ్చు. సో చేస్తే మీకు క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇది ఎంత వస్తుంది అంటే 1272.16 న్యూటన్ మీటర్. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే, దీన్ని న్యూటన్ మీటర్ కదా ఉంది, సో న్యూటన్ ఎంఎం కింద కన్వర్ట్ చేసుకుంటే, సో మనకి అల్టిమేట్గా అది ఎంఎంఎల్లో కావాలి కాబట్టి 16 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ ఎంఎం. ఓకే, సో ఇక్కడికి టీఈ వాల్యూ ఈక్వలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎంఈ వాల్యూ, సో ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ వాల్యూ మనం కనుక్కుందాం. సో దీనికి మనం ఫార్ములాలో వేసుకుంటే ఆఫ్ కేఎం వాల్యూ 1.5 మల్టిప్లైడ్ బై ఎం వాల్యూ 560, ఓకే, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎం వాల్యూ 1.5 మల్టిప్లైడ్ బై ఎం వాల్యూ 560 హోల్ స్క్వేర్, ప్లస్ ఇక్కడ మాత్రం మర్చిపోకూడదు, ఇది అది ఒకటి అనుకుంటే ప్రాబ్లం అనేది పోతుంది, ప్లస్ కేటీ వాల్యూ 1 మల్టిప్లైడ్ బై టీ వాల్యూ 955.4 న్యూటన్ మీటర్స్ అండ్ హోల్ స్క్వేర్. సో ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే, సో దీని మొత్తం వాల్యూ మనకి 1056.07 న్యూటన్ మీటర్ వస్తుంది. సో దీన్ని మనం 1056.07 న్యూటన్ ఎంఎం. ఓకే, సో ఇక్కడికి ఈ టీఈ వాల్యూ వచ్చింది, ఎంఈ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ డయామీటర్లు అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఈ టీఈ వాల్యూ, సో టీఈ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ పైడి క్యూబ్ బై 16 కదా. సో ఇప్పుడు ఈ టీఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, టీఈ వాల్యూ 1272.16 ఇంటూ 10 క్యూబ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఎంత, సో షియర్ స్ట్రెస్ మనకి ముందు ఇచ్చారు, సో ఆ షియర్ స్ట్రెస్ ఎంత 42 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్.
సో అదే వాల్యూ మనం ఇక్కడ వేసుకుంటాము. సో 42 ఇంటూ పై ఇంటూ డి క్యూబ్, సో డి వాల్యూ మనకు తెలియదు, బై 16. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ ఈ వాల్యూ మొత్తం ఇటువైపు వెళ్ళిపోతుంది. సో డి ఈక్వల్ టు, ఓకే, సో డి ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 16 into 42 by 16 into 1272.16 into 10 cube by 42 into 5 అంతే కదా. సో మనం ఏం చేస్తున్నాము, ఈ డి ఇలా ఉంచి మిగతా వాల్యూని ఇటువైపు పంపించేస్తున్నాము. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే, సో డయామీటర్ ఎంత అవుతుంది అంటే 53.64. సో దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 54 ఎంఎంగా మనం రాసుకోవచ్చు. సో ఇది 54 ఎంఎం అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ట్విస్టింగ్ మూమెంట్ ద్వారా దీన్ని కనుక్కున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, బెండింగ్ మూమెంట్ ద్వారా మనం ఈ డయామీటర్ అనేది కనుక్కోవాలి. సో ఇదేంటి, πd క్యూబ్ బై 32. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది, ఎంఈ వాల్యూ. సో ఎంఈ వాల్యూ మనకు వచ్చింది 1056.07. ఓకే, ఇంటూ 10 క్యూబ్ ఈక్వల్ టు, సో సిగ్మా వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, సో సిగ్మా ఈక్వల్ టు 56 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో అదే వాల్యూ ఇక్కడ వేసుకుంటాము, 56 మల్టిప్లైడ్ బై 5 ఇంటూ డి క్యూబ్ బై 32. సేమ్ దీనిలాగే మనం ఏం చేస్తాము అంటే ఈ డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఉంచి మిగతా వాల్యూస్ని అటువైపు పంపిస్తే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ఇంటూ 1056.07 ఇంటూ 10 క్యూబ్ బై 56 ఇంటూ 5. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే, మనకి డయామీటర్ చూసుకుంటే దాని వాల్యూ డి ఈక్వల్ టు, సో దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే డి ఈక్వల్ టు 57.7 ఎంఎం. సో దీన్నే మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటే 58 ఎంఎం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్తో చేసింది 58 ఎంఎం వచ్చింది, అండ్ ఈ ట్విస్టింగ్ మూమెంట్తో చేసింది ఎంత వచ్చింది మనకి 54 వచ్చింది. సో ఈ రెండిట్లో హైయెస్ట్ 58 కాబట్టి, సో మనం ఏం చేస్తాము అంటే డయా ఆఫ్ షాఫ్ట్ ఈక్వల్ టు 58 ఎంఎంగా మనం తీసుకుంటాము. సో ఇది ఒక గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ ఇస్తే ఒక షాఫ్ట్ మీద ఎలా డిజైన్ చేయాలి, సో దాని యొక్క డయామీటర్ ఎలా కనుక్కోవాలి అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియో కింద మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో అలాంటి వీడియోలు మీకు ఎక్కువగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.